అయ్యో ఏం చేస్తారు మేడం? మీరు ఎవరికి ఫోన్ చేయకండి మేడం. ఎవరు ఫోన్ చేస్తారు? ఎవరు ఫోన్ చేస్తారు మీరు? మేడం పోలీసులు ఫోన్ చేయండి. నేను ఫోన్ చేస్తాను. అక్కడ నో పార్కింగ్ అని ఉన్నది. ఇక్కడ నో పార్కింగ్ అని ఉంది. మీరు బండి ఎందుకు ఇక్కడ పెడతారు అది చెప్పండి. రూల్స్ మాట్లాడుతానంటే అసలు పోలీసులు ఫోన్ చేయండి. నేను చేస్తాను. రోడ్డు మధ్యలో నువ్వు బండి పెట్టావా లేదా? రూల్స్ మాట్లాడు. పోలీసులు ఫోన్ చేయండి. నేనే చేస్తాను. మాట్లాడు. మేడం మీరు చేయకండి. మీరేం చేస్తున్నారండి మీరు? తొక్కలో బండి దీనికి మళ్ళీ తొక్కలో బండి మీకు నేను తీసుకుంటా. అయ్యో అలా గుర్తిస్తావేంటి? కనిపించలేదా నీకు బండి? మేడం అది చూసుకోలేదు. ఎటు వస్తుంటే చూసుకోలేదు. కళ్ళు ఏమైనా? లేదు మేడం, చూసుకోకుండా వచ్చేసాను. అది రెండు పెట్టుకున్నావు, చూసుకోలేదా? మేడం చూసుకోలేదు మేడం, వచ్చేసాను. చూడు బండి మొత్తం బండి పోయింది. బండి అసలు ఏమైనా ఉందా? అంటే చూడకపోతే వెళ్ళిపోదాం అని అంటే లేదు, వెళ్ళిపోవట్లేదు. చూస్తున్నా మేడం. దిగుదాం అనుకుంటే మీరు వచ్చి పట్టేసుకున్నారు. ఇది అసలు ఏంటి? బండి నడిపేటప్పుడు మీకు బండి ఉందా, ఎదుర ఏముందో చూసుకోరా? కళ్ళు కనిపించట్లేదు. రెడీ చేపిస్తాను మేడం. ఏం రెడీ చేపిస్తావు? అంటే పాటు ఏం రెడీ చేపిస్తావు నువ్వు? అది ఒకటే కదా మేడం, చిన్న ప్రాబ్లమే కదా మేడం. పోలీసులు ఫోన్ చేస్తాను మేడం. అది కాదు, నేను రెడీ చేపిస్తా అంటున్నా కదా మేడం. అది కాదు మేడం, రెడీ చేపిస్తా అంటున్నా. చేయి పట్టుకుంటున్నావు ఎందుకు? అలా కాదు మేడం, నేను రెడీ చేపిస్తా అంటున్నా కదా. అసలు నీకు బండి ఎదురుగా కనిపించలేదా? అంటే వస్తుంటే మీరు కూడా దారిలో అడ్డంగానే పెట్టున్నారు కదా మేడం. ఇది అడ్డంగా పెట్టారా? అంటే గుద్దింది కాక అడ్డంగా పెట్టాలని మాట్లాడుతున్నా. అది కాదు మేడం, మీరు సైడ్ గా పెట్టాలి. బండి కూడా మధ్యలోనే పెట్టున్నారు. ఇప్పుడు ఏమైనా ఊరికనే మీరు పోలీస్ కంప్లైంట్ ఇస్తా అంటున్నారు. ఏమైందా? బండి మొత్తం పాగొట్టేసి ఏం పోటీ చిన్న బోల్టా పోయింది చూడండి, ఊగుతుంది అంతే. ఏం కాలేదు. నేను రెడీ చేపిస్తా అంటున్నా కదా. నేను రెడీ చేపిస్తాను. ఇప్పుడు మీరేంది గొడవకు వచ్చి మాట్లాడుతున్నారు? రెడీ చేపిస్తా అంటున్నా కదా. నేను గుద్దాను. చెప్పేది వినండి మేడం, నేను చెప్పేది వినండి. ఇప్పుడు నేను గుద్దా, నేను రెడీ చేపిస్తాను అంటున్నాను కదా. ఏంటి గుద్దేసి రెడీ చేపించేస్తావా? అంటే ఎంతమంది? ఇప్పుడు ఓన్లీ బండి ఉంది సరిపోయింది. అదే బాబు ఎవరైనా ఉంటే నేను కావాల్సిన గుద్దలేదు. నేను చెప్పేది అర్థం. నేను చెప్పేది వినండి మేడం, నేను కావాల్సిన గుద్దలేదు మేడం. అది బండి దారిలో ఉంది. నేను వస్తున్నా గుద్దేసాను. ఇప్పుడు బండిని గుద్దా రెడీ చేపిస్తాను. మీరు మాటలు ఎక్స్ట్రా మాట్లాడకండి సరేనా? మీరు ఎక్స్ట్రా మాట ఏం చేస్తాను అసలు. ఇప్పుడు మేడం మీతో మాట్లాడే అవసరం నాకు మీరేంది కొట్టకొస్తారు? నేను ఎందుకు కొడతారు మేడం? అసలు గుద్దాను కట్టిస్తాను అంతే అంటున్నాను కదా. మీరు మాట్లాడుతున్నారు, మాట్లాడే వస్తుంది అసలు. మేడం చూడండి, మర్యాద ఉండదు చెప్తున్నా. బండిని గుద్దా ఓకే. మీరు దారి అడ్డంలో పెట్టారా లేదా? మూల పెట్టుకున్నా. ఇక్కడ ఎందుకు పెట్టారు? బండి మీద పాప ఉంటే ఏం చేస్తావు? పాప కావాల్సిన నేను గుద్దాను. నాకేమన్నా సరదా ఇలా డిస్ట్రిక్ట్ బొమ్మ లేక మీరు వచ్చి నాకు గొడవ పెట్టుకుంటారని? ఎక్కడో పోతుంటే నేను మీరు ఎదురు వచ్చి ఇక్కడ ఉంటే ఇక్కడ ఉందా బండి? కళ్ళు ఇంకా సైడ్ పెట్టుకోవాలి. అక్కడ పెట్టుకోవచ్చు. మేడం మీరు అరవకండి. ఎందుకు కొరుతురు? అక్కడ పెట్టుకోవాలి. మీరు ఇక్కడ ఎందుకు పెట్టారు? మేడం మీరు అసలు నాకు ఇచ్చేయండి. ఏం చేస్తారు? మేడం మీరు ఎవరికి ఫోన్ చేయకండి మేడం. ఎవరు ఫోన్ చేస్తారు? మీరు మేడం ఫోన్ కాదు. నేను కట్టిస్తా అంటారు. మీరు ఎందుకు ఎవరికి ఫోన్ చేస్తారు? ఏ పోలీసు ఫోన్ చేస్తారు? నేను బాగా చేపిస్తా అంటున్నా కదా. నేను చేపిస్తాను. మీరు పోలీసులు ఫోన్ చేస్తా అంటారు ఏంటి మేడం? చాలా చిన్న ప్రాబ్లం. మీరు పోలీసులు ఫోన్ చేస్తా అంటారు ఏంటి? చిన్న ప్రాబ్లం. అది మీరు గుద్దింటేలా? కళ్ళు లేకుండా మేడం మీరు నాకు కీ ఇచ్చేయండి. నేను ఫోన్ తీసుకెళ్ళిపోతాను చెప్తున్నా. తీసుకెళ్ళిపోతా. తీసుకెళ్తా. నేను ఇప్పుడు తీసుకెళ్తా. నాకు ఇచ్చేయండి మేడం. మీరు ఇస్తావా? చంప పగల కొట్టమని. ఏం చంప పగల కొడతా? నాకు ఇచ్చేయండి. గుద్దలేదు సరేనా? గుద్దింది కాక మళ్ళీ పొగరుగా మాట్లాడుతున్నా. అదే మీరు కరెక్ట్ గా మాట్లాడండి. వదిలేస్తే ఇలా ఎంత మంది మీరు న్యాయంగా మాట్లాడట్లేదు. మీరు న్యాయంగా మాట్లాడట్లేదు మేడం సరేనా? మీరు న్యాయంగా మాట్లాడట్లేదు. నేను గుద్దాను సరే, తప్పైపోయింది. అదే ప్లేస్ లో మీరు గుద్దింటే చెప్పండి. మీరు గుద్దింటే కళ్ళు పోయినట్టు డ్రైవింగ్ చేయండి మేడం. అది మనం అనుకున్నట్టు ఏమి ఉండదు. అది మనం అనుకున్నట్టు ఏమి ఉండదు. అది టైం అనేది మాట్లాడలేదు. ఇక్కడ ఎవరైనా పాప బాబు ఉంటే ఏం చేసేవాడు అని చూసుకొని డ్రైవ్ చేయాలి. అది చెప్పాను కదా మేడం. బండి కదా పాప. ఇప్పుడు ఎవరు లేరు కదా, పాప బాబు లేరు కదా. కాబట్టి సరిపోయింది. ఉంటే వాళ్ళు గుద్దేసి పారిపోతావా? వెళ్ళిపోతా మేడం. ఉంటే నేనేం గుద్దేసి పారిపోను. వాళ్ళని చూస్తాను. నువ్వు గుద్దింది కాక ఎక్కువగా మాట్లాడుతున్నావు మేడం. మీరు రూల్స్ మీరేం ట్రాఫిక్ పోలీస్ కాదు. ఏడన్నా మీరు ట్రాఫిక్ పోలీస్ కాదు. మేడం అక్కడ నో పార్కింగ్ అని బోర్డు ఉంది. మీరు చూడండి. ఇక్కడ నో పార్కింగ్ అని ఉన్నది. ఇక్కడ రాసుందా? అక్కడ నో పార్కింగ్ అని రాసుందా లేదా చూడండి. మీరు నో పార్కింగ్ రాసి బండి ఎందుకు పెడతారు మీరు ఇక్కడ?
బండి ఎందుకు పెడతారు? సతాయిస్తున్నారు. ఒక్క నిమిషం ఫోన్ ఇవ్వరా? పోలీసులు ఫోన్ చేయండి, ఫోన్ చేయండి, నేను ఫోన్ చేస్తా. చేస్తాను. అక్కడ నో పార్కింగ్ అని ఉన్నది, ఇక్కడ నో పార్కింగ్ అని ఉంది. మీరు బండి ఎందుకు ఇక్కడ పెడతారు అది చెప్పండి. రూల్స్ మాట్లాడుతున్నావేంటి? అసలు పోలీసులు ఫోన్ చేయండి, నేను చేస్తాను. మాట్లాడుతున్నావేంటి? రోడ్డు మధ్యలో బుద్ధింది కాక రూల్స్ మాట్లాడుతున్నావేంటి? రోడ్డు మధ్యలో నువ్వు బండి పెట్టావా లేదా? రూల్స్ మాట్లాడమనుకో రూల్స్ చంపలు మాట్లాడు. పగల పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, పోలీసులు ఫోన్ చేయండి, నేనే చేస్తాను. మాట్లాడు. ఏంటి ఏంటి extra ఏంటి ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావేంటి? ఏంటి ఎక్స్ట్రా ఏంటి ఎక్స్ట్రా నాకు ఏంటి extra చేస్తున్నావేంటి? మేడం మీరు చేయకండి, extra మీరేం చేస్తున్నావేంటి? చేస్తున్నారండి మీరు మరి ఎక్స్ట్రా మేడం, చేస్తున్నావేంటి? తొక్కలో బండి దీని మళ్ళీ ఏంది? బండి ఏంది? తన్నవా చంపలు పగులుతాయి. ఈ తొక్కలో బండి తొక్కలో బండి తొక్కలో బండి తొక్కలో బండి మీకు నేను తీసుకుంటా అక్కడ నో పార్కింగ్ అని బోర్డు ఉన్నది, మీరు ఎందుకు బండి పెట్టారు ఇక్కడ? పోండి మీరు నా బండికి వెళ్ళారు, నేను మీరు వెళ్ళిపోండి. మీరు డబ్బు రూపాయి కట్టింది మేడం, కట్టింది మేడం. ఏ ఏంటి ఓవర్ ఏంటి ఏంటి చేస్తున్నావు? ఏం ఓవర్ చేస్తున్నాను చంపలు పగలగొడతా మళ్ళీ ఓవర్ మేడం? చేస్తున్నావేంటి? నేను చేతుతా బొక్కలతో లాస్ట్ ఏంటి పోలీసులు ఫోన్ చేయమంటావా? నో పార్కింగ్ ఉందా? నో పార్కింగ్ ఉందా? రిపేర్ చేస్తావా? చేపించాను. పోలీసులు ఫోన్ నేను ఇంత ముందు రిక్వెస్ట్ గా చేశా, మేడం నేను బండి రెడీ చేపిస్తా అని చెప్పాను. మీరేమన్నారు బండి రెడీ చేపిస్తాను, మీరేమన్నా ఎక్స్ట్రా మాట్లాడు. బాబుంటే ఏదో ట్రాఫిక్ పోలీసు రూల్స్ మాట్లాడరు. ఇప్పుడు నేను రూల్స్ మాట్లాడతా. అక్కడ నో పార్కింగ్ అని బోర్డు ఉంది, మీరు ఎందుకు పెట్టారు? ఎక్కడో దగ్గర నువ్వు దెబ్బలు తింటావురా? దెబ్బలు తింటాంలే, సరేలే పాప బాబుంటే అని అడిగా. ఇప్పుడు నా బండి నేను పోలీసులు చెయ్యినా బండి బాగా చేస్తావా? నేను చేయించాను, పోలీసులకు ఫోన్ చేస్తాను. సరే రాయి, నీ బండికి నా దగ్గర ఉన్నది కదా, ఇయ్యను నా బండికి ఇవ్వండి, నేను చేతుతా ఈసారి. ఎత్తావనుకో చంపలు ఇంతున్న గోడ మీద కొడితే బెల్లం పడుకుంటావు ఇడనే. ఇంత ఎక్స్ట్రా లేదు, పెద్దవాళ్ళని మర్యాద ఇస్తుంటాయండి. మరి ఇలా కాదు, మా ఆయన పిలుస్తాను. పిలుచుకో, మీ ఆయన పిలుచుకో, మీ ఆయన మీ తాత పిలుచుకో. వచ్చి నీ చెదగొడతాను, ఎక్కువగా మేడం మాట్లాడు. అవన్నీ కాదు, మర్యాద నేను చెప్తున్నా చూడండి. ఇప్పుడు మీరు పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినా వాళ్ళు వచ్చి ఇద్దరిని బొక్కలు దోస్తారు. నా సార్ నేను వదిలే, నేనేం గుద్దలేదు, ఏం ఎక్కువ తగలేదు. 200 ఫోన్ పే కొట్టేసాను, రెడీ చేయించుకోపోయినా. 200 ఎవడ కావాలి? నువ్వేమైనా ముష్టేస్తున్నావా నాకు? ముష్టండి, అది చిన్న బోల్టా పోయింది. గుద్దేయడం 200 బోల్టా పోయింది, ఎలాగైనా చేసుకుంటారని బోల్టా పోయింది. నో పార్కింగ్ లో బోర్డు పెట్టావు కదా, నేను పోలీసులకు ఫోన్ చేస్తాను, బండి ఫోటో తీసుకుంటాను. అసలే పోరా, నువ్వు నాకు బెదిరించేది ఏంటి? చెత్తనా కూడా బండి కూడా రెడీ చేయించుకోలేదు మీరు, నేనే ఇస్తాను డబ్బులు. నువ్వు నాకు ముష్టి అంటున్నావు, నీ దగ్గర డబ్బులు లేదని నన్ను అంటున్నావు. బండి కూడా గుద్దింది కాక నువ్వేంట్రా పోలీసులు బిల్డప్ ఇస్తున్నావు? ఆ గుద్దింది కాక ఎగస్ట్రాల్ చేస్తున్నా. సరే ఇప్పుడు ఫైనల్ ఏంటి? నా బండి బాగా చేస్తావా లేదా? చేయమంటావా? ఫోన్ చేస్తున్నా పోలీసు వాళ్ళకి. ఇది గుద్ది మళ్ళీ రివర్స్. మీరు నో పార్కింగ్ లో బండి పెట్టారు కదా, అదే ఫోటో తీసాను నేను. నో పార్కింగ్ లో బండి పెట్టారు, అదే మళ్ళీ రివర్స్ లో. మరి అందుకే నేను చెప్పేది ఏమంటే వెళ్ళిపోండి, గమ్మని వెళ్ళిపోండి. నా బండి బిల్ నాకు ఇచ్చి వెళ్ళిపోండి. నో పార్కింగ్ లో బండి పెట్టారు కదా, పేమెంట్ కొట్టు. దానికి ఎంత అవుతుందో రిపేరింగ్ చేంజ్. ఇప్పుడు వద్దు, మీ ముష్టి నాకు వద్దు అని చెప్పారు కదా. ఇలా గుద్ది సెలవు నేను ఎందుకు చేయించుకుంటా? అది నువ్వు సరే వద్దు, మన పోలీస్ స్టేషన్ కి పోదాము. నాకు అలవాటే, నాకు పోలీస్ స్టేషన్ అంటే నాకు అలవాటే, నీకు అలవాట్లేదేమో. నాకు అలవాటు జఫాగానే నేను. నువ్వు ఫస్ట్ పెద్ద పుడింగిలా మాట్లాడు, ఎప్పుడు మాట్లాడు ఇప్పుడు. నో పార్కింగ్ లో బండి పెట్టి నన్ను నిన్న అంటావా? నేను బండి పెడితే నువ్వు వచ్చి గుద్దావు అంటాను. నాకు అవన్నీ తెలియదు. నేను రూపాయి నా బండి మీద నీ బండి వేసుకెళ్ళిపోతాను. నీ బండి వేసుకెళ్ళిపోతా. ఏం చేస్తావు? నాకు అవన్నీ తెలియదు. నా బండి మీద నీ గొడవ కావాలా? మేడం మీరు చేస్తే నేను చేస్తాను, మళ్ళీ చెప్పలేదు అనుకోండి. నా బండి బిల్ నాకు ఇచ్చేయండి. మీరు నో పార్కింగ్ లో బండి పెట్టారా? ఎందుకు చేయము? మీరు వస్తే మేము ఎక్కుంటామా? ఏం లేదు అక్క, నా బండి బిల్ నాకు ఇచ్చి వెళ్తా అంతే. నో పార్కింగ్ లో బండి బిల్ పెట్టాము. 200 ఇస్తాను, ఫోన్ పే చేయించుకోండి. ఇంకేంటి, అది 10 రూపాయలు ఇస్తే బోల్టా ఇస్తారు 10 రూపాయలకి. ఏం మాట్లాడుతున్నావు? మొత్తం ఇది పోయింది మేడం. మీ వదిలే 500 వేసేస్తాను. ఈ తొక్కలో బండికి 2000 మీరు మేడం. నాకు అసలు చూడండి, బీగాలు ఇవ్వండి, మంచిగా బీగాలు ఇచ్చి మీ బండి వేసుకెళ్ళిపోతాను. ఇలా కాదు, మీ బండి వేసుకెళ్ళిపోతా. అందుకే నాకు ఇచ్చాను మేడం, చేసుకోండి. ఎక్కడ పారిపోతున్నావు? ఆగరా, ఏం చేసుకుంటా చేసుకోండి.